ఆయన విన్నింగ్ లో కూడా మీ రోల్ ఉన్నట్టు. నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్. అవును. నేను యూత్ వింగ్ బీజేపీ భారతీయ జనతా మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా యూత్ వింగ్ కి. నేను పార్లమెంట్ ఇన్ఛార్జి. ఆయన ఎలక్షన్ లో కీలకమైన పాత్ర. ఎలక్షన్ అయ్యాక 5 సంవత్సరాలు కూడా నాది అన్నిటిలో ప్రతిదీ. నేను ఆయన ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ ఎంపీ ల్యాడ్స్ కానీ పార్టీ నన్ను అపాయింట్ చేసింది పార్టీ సైడ్ నుంచి. తర్వాత 2014లో గంగరాజు గారు పోటీ చేసినప్పుడు నేను ఇప్పుడు ఉమ్మడి జిల్లా దానికి అధ్యక్షుడు. 2009లో నేనే కంటెస్ట్ చేశాను ఎంపీకి. ఆల్రెడీ నాకు ఫస్ట్ టైం కాదండి, 2009లో ఆల్రెడీ కంటెస్ట్ చేశాను పొత్తులు లేని సందర్భం. మనకు రాలేదని దానికన్నా ఎన్నికలు అనేటప్పటికి ఒక సీనియారిటీ అంటేనే సరిపోదు. మీకు తెలియని విషయం ఏమి కాదు. కొన్ని ఆర్థిక బలం, అంగబలం ఇవన్నీ ఉండాలి. అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది. అంతవరకు నేను పార్టీని నడిపించి పార్టీ కార్యక్రమాలకు 10 రూపాయలు ఖర్చు పెట్టి వరకు ఉంది. ఎలక్షన్కి వెళ్ళే అంత ఆర్థిక బలం లేదు. ఏ ఇయర్ లో? 2014. అప్పటికి ఆర్థిక బలం చాలా అవసరం పడుతుండేనా? 2014 రాష్ట్రంలో అన్ని సెగ్మెంట్లు ఎంత అయిందో మీకు తెలుస్తుంది కదా. అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి? డిఫరెన్స్ చెప్పండి పోనీ. ఇప్పుడు ఎంత ఉంది అంటే, ఇప్పుడు ఎవడాతృతి కొలితే ఆడు ఖర్చు పెడతాడు. మీకు అర్థమైందండి. ఇప్పుడు ఒకే చోట ఇక్కడ రూపాయి అవుతే పక్క దాంట్లో 10 అవుతుంది. మీకు అర్థమైంది. అక్కడ దగ్గర ఉన్న స్థితిని బట్టి. అవేళ 14లో మాకు కావాల్సిన వ్యక్తే గంగరాజు గారు అయ్యారు. నాకు ఒక ఆలోచన ఉండేది, ప్రజలు మీలాంటి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళినా, వర్మ గారు మీరేంటి ఇలా ఉండిపోయారు అంటే, నా సర్వీసెస్ మీద వాళ్ళకి ఒక రకమైన సింపతి. నా దగ్గర టాలెంట్ ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలక్షన్ చేసుకోగల సత్తా ఉంది. కానీ నేను ఎక్కువ ఎలక్షన్ సరిపడే డబ్బు లేదు కాబట్టి, ఎలక్షన్కి సరిపడే డబ్బు లేదు కాబట్టి వేళ రోజుల్లో మీరేంటి సార్ ఇలాగా మీకు పొజిషన్ రావాలి, మీరు ఇంకో పార్టీలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయేవారు అంటే, మనం ఇంకో పార్టీలో ఉండటం గురించి ఎప్పుడు ఆలోచించేవాళ్ళం కదా. ఇప్పుడు ఈసారి అవకాశం రాకపోయినా మన పని ఇదే. టైంలో కార్యకర్తలకు ఎప్పుడు అవకాశం వస్తుంది పార్టీలో అనేది నా బ్రెయిన్లో ఉండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము పనిచేస్తాం, 5 సంవత్సరాలు 11 నెలలు పనిచేస్తాం. ఆ 12 నెలల్లో ఎవరో వస్తారు, పొత్తులు ఉంటే ఎవరో వచ్చి పోటీ చేస్తారు. పోటీ చేసినోడు నెగ్గితే 5 ఏళ్ళు ఉంటున్నారు, నెగ్గపోతే ఏదో కారణం చెప్పి ఎలక్షన్ అయ్యాక 2-3 నెలలకి దుకాణం సర్దేస్తారు. సో ఈ పార్టీని ఎలాగా కార్యకర్తలు ఇందులో లీడర్స్ అవ్వకపోతే ఎలాగైనా ఆలోచన బాగా మాకు డొలిచేస్తూ ఉండేది. ఆ నేపథ్యంలో ఈసారి పార్టీ ఐడెంటిఫై చేసింది, ఆంధ్రప్రదేశ్లో పార్టీని పికప్ చేయాలి. సో కార్యకర్తకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు మిగతా కూడా చూసుంటారు, మిగతా వాళ్ళు కూడా పార్టీలో పనిచేస్తున్నారు. ఎప్పుడు 2014 తర్వాత అందరూ. నేను అప్పుడు సీనియర్లు కూడా నిబద్ధతో పనిచేశాను. సీనియర్ అని నేనేం జాయిన్ అయిపోయి ఖాళీగా కూర్చోలేదండి. నేను ఏ రోజు నెలకి 20 రోజులు పార్టీ వర్క్ తప్పించి నాకు ఇంకో వర్క్ లేదు. మీకు అర్థమైందా? సీరియస్ వర్కర్ని పార్టీ. కానీ ఇప్పుడు కూడా ఆ వర్క్ మీకు ఈ రోజు సీట్ ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ మీకు సీట్ ఇచ్చిందా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీదే ఉంటుంది మేడం. అంటే RRR పక్కన పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ దగ్గర పెట్టారు. RRR పెట్టకపోతే ఇంకా చాలా మంది ట్రై చేశారు కదా, ఇంకా డబ్బున్న వాళ్ళు అడిగారు. RRR ఒక ఆయనే అడగలేదు, నేను అడగలేదు, ఇంకా 3-4 వేరే వాళ్ళు ట్రై చేశారు. RRR గారికి ఇవ్వకూడదని ఇది నాకు ఇచ్చారంటే అది నేను అంగీకరించు. మీకు అర్థమైందండి. పార్టీ ఒక ఈక్వేషన్లో ఎక్కడ ఎలాగుంటారు ఇది ఉంటారు అని అనుకున్నప్పుడు, బీజేపీలో సీనియర్ ట్రెడిషనల్గా ఇది క్షత్రియాకి పూర్వం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు. నేను చాలా ఛాన్సులు మిస్ అయ్యాను. మరి 2009లో నేను పొత్తులు లేనప్పుడు కూడా పోటీ చేశాను. పార్టీ ఏం చెప్తే చేస్తాను నేను. మీకు అర్థమైంది. మనం కూడా మారిపోతుంది, ఉన్న అసెంబ్లీ మారిపోతుంది, అది మారిపోతుంది అన్నాను. రోజు 200 ఫోన్లు వస్తే ఏం చేస్తాను, పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. నర్సాపురం కూడా మారిపోతుంది అనుకున్నాను. పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. నేను పార్టీ మనిషిని, ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. నేను పార్టీ మనిషిని. ఇంకా నాకు అది ఎంత బాధ కలిగించినా నేను పార్టీ ఇలా అంటే అది ఆ సెకండ్ అది వదిలేస్తాను. పార్టీ చెప్పింది చేయడమే నా పని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇందులో హస్తం లేదా మీ సిట్యుయేషన్? ఆయనతో పెద్ద పరిచయాలు కూడా లేవు.
నాకైతే అసలు పరిచయం లేదు. అంటే మా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని, నేను కాదు కదా, మా పార్టీ ఇన్ఫ్లుయెన్స్. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు అసలు పరిచయం లేదు. పరిచయం లేదు నాకు లేదు. నాకు ఆయనతో పరిచయం ఉండడానికి అవకాశం కూడా లేదు. అసలు నాకు మా పార్టీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు టికెట్ ఇప్పించి పని అయితే నా ఎలక్షన్ ఈజీగా అయిపోవాలి కదా. ఇప్పుడు ఆయనకి క్యాండిడేట్ పెట్టారు కదా, వాళ్ళు కూడా క్యాండిడేట్ పెట్టారు. మరి ఇంక నన్ను ఎవరినో తప్పించి నన్ను పెడతాం ఎందుకు? అదేమి జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి గారిది లేదనుకుందాం. ఇక ఢిల్లీ పెద్దలతో రఘురామకృష్ణరాజు గారు ఎంత సాన్నిహిత్యం ఉంది, గడ్కే గారి దగ్గర నుంచి అందరితో, అమిత్ షా గారితో, అందరితో, స్పీకర్తో ప్రతిరోజు ఏదో ఒక ఫోటో, అంత ర్యాపో ఉంది. మేబీ మీరు కార్యకర్తగా ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నారు, మీ సేవలను కూడా అధిష్టానం గుర్తించవచ్చు. కానీ కంపేర్ టు RRR పార్టీ వేరైనప్పటికీ ఆయనకి బీజేపీ సఖ్యత ఎక్కువ అయినప్పటికీ ఆయన్ని పక్కన పెట్టి మీకు ఇచ్చారంటే ఏం పని చేసింది? RRR గారికి PR ఎక్కువ అండి. ఇప్పుడు కాదు, 20-30 years నుంచి కూడా ఆయనకి ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, ఆయన ఢిల్లీలో ఆయన బిజినెస్ ఆఫీస్ ఉంటుంది, మంచి PR ఆయనకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. ఓకే, ఆయన రాజకీయాల్లో లేనప్పటి నుంచి మంత్రులు, ఎంపీలు ఇవన్నీ వాళ్ళకి కొంచెం కలవడం, అది స్నేహంగా ఉంటాడు అందరూ. ఆయన నాకు వచ్చి రావడానికి కారణం ఆయన బీజేపీ పెద్దలతో ఎంత క్లోజ్గా ఉంటారనేది. ఆయన బీజేపీలో లేరు, బీజేపీ పెద్దలతో క్లోజ్గా ఉన్నా బీజేపీలో లేరు. అర్థమైంది. ఈక్వేషన్ వచ్చినప్పుడు నాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను అసెంబ్లీ అడిగా, పార్లమెంట్ అడగలే. పార్టీ అడిగింది నన్ను, ఈసారి కొంతమందిని ప్రమోట్ చేయాలనుకుంటే ఒక 10 మందిలో పొత్తులు లేకపోతే కూడా నేను క్యాండిడేట్ని నర్సపూర్ పార్లమెంట్. పొత్తులు ఉంటే నా ఇంట్రెస్ట్ అసెంబ్లీ, పార్టీ అంటే నేను ఒక అసెంబ్లీ చెప్పాను. ఆ అసెంబ్లీ సిట్టింగ్ టీడీపీ సీటు, ఇదే ఇప్పుడు కొట్టుకునే సీటు, ఉండి సీటు. అసలు అది నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో సిట్టింగ్ సీటు ఇచ్చేశారు, నేను కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలే. మళ్ళీ పొత్తులు కలిసినప్పుడు, మేము పొత్తుల్లో లేము అప్పటికి, ముందే అనౌన్స్ చేశారు. పొత్తులు లేట్గా కలిసి మళ్ళీ పార్టీ ఉండి సీట్ ఏంటంటే, లేదు మనం పొత్తులు కుదిరినప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లలో కూడా 1-2 మార్చాలి అని మేము చెప్పాం బాబు గారికి, మార్చే అవకాశం ఉందంటే. ఎందుకంటే అప్పుడే నెల అయింది వాళ్ళు అనౌన్స్ చేసేది, సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడే 4 రోజుల నుంచి తిరిగేస్తున్నారు, వ్యక్తిగతంగా మాకు స్నేహితుడు కూడా, ఈ టైంలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కూడా మనకు సహకరించరు అని నేను కంటెస్టింగ్ ఆలోచనలో లేనప్పుడు పార్లమెంట్ నా పేరు ఎలా కన్సిడర్ చేశారంటే, నేను ఆల్రెడీ 2009లో నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఓల్డ్ లిస్ట్ లో నేను కంటెస్టింగ్ క్యాండిడేట్, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్, నాకు లాంగ్ హిస్టరీ అండి. ఈ జిల్లా బీజేపీని వర్మనే విడిగా వేరు చేయలేరు. ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను ఉన్నా లేకపోయినా ఈ జిల్లా బీజేపీ రాజకీయాల్లో శ్రీనివాస్ మార్మండోడు ఎప్పుడు ఉంటాడు. మీకు అర్థమైందండి. కాబట్టి ఎందుకు కార్యకర్తను నిలబెట్టకూడదు? ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదని నాకు, ఆయనకి ఇవ్వకూడదని నాకు ఇవ్వలే, అది కూడా చెప్తున్నాను. ఆయనకి ఇవ్వకూడదు నన్ను, కానీ వేరే వాళ్ళు ట్రై చేశారు, నేను ట్రై చేయలే. నాకు కూడా నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఒక కార్యకర్తను మనం అక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదు? నేను మోడీ గారి కార్యక్రమాలు 2 చేశాను భీమవరంలో, సీతారామరాజు జయంతి కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. తర్వాత సీతారామరాజు గారి జయంతి అయ్యాక పింగళ వెంకయ్య గారిది ఆగస్టు 2, జూలై 4 ఏమో సీతారామరాజు గారిది ఆగస్టు 2, అది ఢిల్లీలో సెలబ్రేట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీని అందరిని తీసుకెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేయడం, ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా. అది అమిత్ షా గారు దాన్ని ఆర్గనైజ్ చేశారు కిషన్ రెడ్డి గారి ద్వారా. సో అది నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి నేను అది వర్కౌట్ చేశాను, అది బాగా చేశాను. నా పేరు చెప్తే నాకు స్పీడ్గా ఉంటాడు రాజకీయాల్లో స్పీడ్ ఉండాలి. ఇదే ఆధ్యాత్మిక సంఘం కాదు కదా. ఈ తప్పించి మా రాష్ట్ర పార్టీలో కూడా అందరూ ఈ మంచి వర్కరు, పార్టీ కోసం కష్టపడతాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, నిద్ర లేకుండా పనిచేస్తాను నేను, అదంతా పాజిటివ్ లైన్ ఉంది. అందులో నన్ను తీసుకున్నారు. ఇప్పుడు 2014లో కూడా మాణిక్యాలరావుకి అలాగే వచ్చింది. మాణిక్యాలరావు అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిని, బీజేపీ అధ్యక్షుడిని. 2014లో నేను ఛాన్స్ మిస్ అయ్యాను అనేది కూడా మా పార్టీలో ఉంది. యాక్చువల్ 14లో మరి మాకు ఇక్కడ సెగ్మెంట్లు ఎన్ని వచ్చి ఉంటాయి అయ్యేది.
సరే ఆ నేపథ్యంలో మంత్రి కూడా అయి ఉండేవాళ్ళు మాణిక్యాలు అనేది చెప్పలేము, అంటే కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూస్తారు కదండి. ఎగ్జాక్ట్ ఓవరాల్ గా నాకు ఆ నేపథ్యంలో వచ్చింది కానీ